Structures are very, very important to learn and speak English. You had better know it and use it in your day-to-day communication. మన డే-టు-డే లైఫ్లో కష్టం అనేటువంటి పదాన్ని మనం వాడుతూ ఉంటాం. అక్కడికి చేరుకోవడం కష్టం, ఈ విషయాన్ని అతనికి చెప్పడం చాలా కష్టం, ఈ విషయాన్ని బోధించడం కష్టం. ఇలాంటి మాటలు మనం ఎలా చెప్పాలి? డిఫికల్ట్గా అనిపిస్తాయి కానీ ఇవి చాలా సులభం. లెట్ us see. నమ్మటం కష్టం, డిఫికల్ట్ టు బిలీవ్. పాకిస్తాన్ సీజ్ ఫైర్ అంటుంది కానీ నమ్మటం కష్టం. డిఫికల్ట్ టు బిలీవ్. కొంతమందిని కన్విన్స్ చేయడం చాలా చాలా కష్టం. కాలికేస్తే ఏలికేస్తారు, ఏలికేస్తే కాలికేస్తారు. పాకిస్తాన్ విషయంలో అనేక రకాలుగా దౌత్యంని నిర్వహిస్తుంది కానీ చాలా కష్టం, కష్టతరమైనటువంటి బాధ్యత. దాన్ని నరేంద్ర మోడీ గారు తెలివితో దౌత్యముతో ముందుకెళ్తున్నాడు. బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కన్విన్స్. అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ను దోషిగా నిలబెట్టాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కన్విన్స్ ఆల్ ద కంట్రీస్. రెచ్చగొట్టడం చాలా కష్టం. డిఫికల్ట్ టు ప్రొవోక్. అవర్ పాలసీ ఈజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. హిందూ ముస్లిం, హిందూ క్రిస్టియన్స్ అంతా కూడా చక్కగా అన్నదమ్ముల వలె మెలుగుతున్నారు. కాబట్టి ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ప్రొవోక్. మత విద్వేషాలను రెచ్చగొట్టడం చాలా కష్టం. దిస్ ఈస్ ద స్ట్రక్చర్. థ్యాంక్ యూ. మీట్ అగైన్ in the coming session. Till then, bye.